ఈస్టర్న్ కంట్రీస్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మొన్నటి వరకు కొంత ఇరాన్పై అమెరికా యుద్ధం ఆగిపోయింది. ఇక ఆగిపోయారేమో డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని లేకపోతే వెనిజులాని స్వాధీనపరచుకోవడంలో బిజీగా ఉండిపోయాడు. ఎక్కడైతే ఆయన చాలా నెగిటివ్గా ఉన్నాడు అక్కడక్కడ వెళ్ళిపోయి ఆయా దేశాలతో కొంత సఖ్యతగా ప్రయత్నం చేస్తున్నాడేమో అనిపించింది. కానీ ఇప్పుడు వాజ్ రాంగ్ అగైన్. మనం ఆయన విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నామని మళ్ళీ నిరూపించాడు. మీరెంతమంది నేను మంచోడు అనుకున్నా, కనీసం నన్ను ఓకేలే అనేటువంటి ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను మళ్ళీ ఒక సైకోని, మళ్ళీ ఒక డిఫరెంట్ మెంటాలిటీ కలిగిన వ్యక్తులు అని చెప్పడానికి మళ్ళీ అమెరికా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇరాన్పై యుద్ధానికి సిద్ధమవుతోంది అమెరికా. అటు జెనీవా చర్చలు విఫలమైన నేపథ్యంలోనే మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు వెళ్తూ ఉన్నాయి. దాడి చేసేందుకు ఇప్పటికే F-22, F-35, F-16 విమానాలు సిద్ధంగా ఉన్నాయి. అణు కేంద్రాల వద్ద రక్షణని అటు ఇరాన్ కూడా పటిష్టం చేసింది. యుద్ధం భయంకరంగా ఉంటుందంటున్నాడు ట్రంప్. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో అటు ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. సైన్యాన్ని హై అలర్ట్లో ఉంచింది. సో ఇటు ఇజ్రాయెల్, అమెరికా రెండూ కలిసి ఇప్పుడు ఇరాన్ని దెబ్బ కొట్టబోతున్నాయి. సో మొన్న ఇరాన్పై డైరెక్ట్గా అక్కడి సుప్రీం అలీ ఖమేనీ ఉన్న బంకర్ని పేల్చేస్తాం, అక్కడి లోపల జరిగిన అంతర్యుద్ధాన్ని కనుక మీ అంతటా మీరు ఆపుకోకపోతే అమెరికా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే అక్కడ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి మరి ఆ అంతర్యుద్ధాన్ని తెరలేపించిందే డొనాల్డ్ ట్రంప్. వాళ్ళే స్వయంగా చెప్పారు, డొనాల్డ్ ట్రంప్ మాకు సపోర్ట్ ఇచ్చినట్టుగానే ఇచ్చి సడన్గా విత్డ్రా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మళ్ళీ షా అంటే వెస్టర్న్ కల్చర్ వద్దనుకోనే ఇరాన్లో మళ్ళీ అక్కడి కల్చర్ని, అక్కడి ఇస్లామిక్ కల్చర్ని పాటించడానికి ఇస్లామిక్ దేశంగా అవతరించి అక్కడ సుప్రీం అలీ ఖమేనీని అక్కడ నాయకుడిగా ఎంచుకున్నారు. ఆయన సుమారుగా 47 ఏళ్ల పాటుగా అక్కడ అధికారం చేజిక్కించుకొని సుప్రీం లీడర్గా ఆయన నడుస్తూ ఉన్నారు. ఆయన పరిపాలన గురించి, ఆయన గురించి చాలా గొప్పగా అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. సో మొన్న మధ్య ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో కూడా ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పైన వ్యాఖ్యలు చేస్తే ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడమే కాకుండా చాలా దారుణంగా ఆయనపై మాట్లాడిన మాటల్ని మేమంతా కలిసికట్టుగా ఉంటాం, ప్రతి ఒక్క ఇరాన్ యువకుడు ఒక సైనికుడిగా మారతాడని చెప్పుకొచ్చినటువంటి వాళ్ళంతా కూడా సడన్గా ఏం జరిగిందేమో వాళ్ళంతా బుర్కాలు తీయడం మొదలుపెట్టేశారు, హిజాబ్ తీసి పక్కన పెట్టేశారు. మహిళలే రోడ్డుపైకి వచ్చి వీ వాంట్ ఫ్రీడమ్ అన్నారు. యువకులంతా రోడ్డుపైకి వచ్చి మనకు టెక్నాలజీ కావాలన్నారు. వాళ్ళంతా వచ్చి ఇస్లామిక్ నేషన్ వద్దు అన్న రకంగా వాళ్ళంతా నినాదాలు చేశారు. అక్కడ రియాల్స్ పడిపోవడంతో వారంతా ప్రతిదీ కూడా ప్రభుత్వ అవినీతికి పాల్పడుతున్న రకంగా అలీ ఖమేనీని తిట్టడం మొదలుపెట్టారు. అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం అన్ని రకాలు సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. అంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయిపోయి అక్కడి ప్రజల్ని ఒక్కరినైనా టచ్ చేస్తే నేను టచ్ చేస్తా అలీ ఖమేనీ అంటే అలీ ఖమేనీని కొంత హెచ్చరించే ప్రయత్నం చేశారు. అలీ ఖమేనీ బంకర్ ఎక్కడుందో మాకు తెలుసా, బంకర్ని పేల్చేస్తామన్నారు. అలీ ఖమేనీ ఒకవేళ కనుక న్యూక్లియర్కి తెరలేపితే నేను సైతం ఆయన పని పడతానన్నారు. ఇలా వరుసగా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ అంతర్గత యుద్ధానిపైన ఆయన రియాక్ట్ అయ్యారు, ఆయన సపోర్ట్ ఇస్తూ వచ్చారు. సడన్గా ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇరాన్, రష్యా, అమెరికా ఈ రెండు దేశాల మధ్య రష్యా కొంత సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేసింది. ఇజ్రాయెల్ నెతన్యాహు అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా ఫోన్లో సంభాషించుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇప్పుడు కనుక అమెరికా ఇరాన్పై దాడి చేస్తే డెఫినెట్గా ఇరాన్కి సపోర్ట్గా నేను వస్తా, అటు చైనా వస్తుంది, నార్త్ కొరియా వస్తుంది, ఇంకా చిన్న చితక దేశాలు చాలానే ఉన్నాయి, వాళ్ళంతా కూడా సపోర్ట్ వస్తారు. ఒక బిగ్ వార్గా మారే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇది కరెక్ట్ కాదు, ఇప్పటికే ఇన్ఫ్లేషన్ వచ్చింది, ప్రపంచ దేశాలు కుదేలైపోతున్నాయి, టెల్ డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా పుతిన్ నెతన్యాహుకు చెప్పడంతో నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ని కన్విన్స్ చేశాడా లేదా కన్విన్స్ అయ్యాడో తెలియదు. బట్ సో ఫార్ ఆయన మాత్రం ఆ యుద్ధాన్ని విరమించేసుకున్నారు. ఆ తర్వాత వెనిజులాని స్వాధీనపరుచుకున్నారు. వెనిజులా అధ్యక్షుని మారడోని రాత్రికి రాత్రే భార్యాభర్త ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి ఆయన దేశాన్ని తరలించుకుని వెళ్ళారు. గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకున్నారు. వెనిజువేలాతో ఏకంగా ఒప్పందాన్ని కుదురు చేసుకున్నారు. వెనిజువేలాకు సంబంధించి ఆయిల్ రిజర్వ్స్ పైన డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలతో అంతెందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు సంబంధించిన వ్యవస్థలు వెనిజువేలాలోని ఆయిల్ రిజర్వ్స్ని భారత్కి పంపించడానికి రిలయన్స్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక రిలయన్స్ కంపెనీ అక్కడ ఉన్నటువంటి వెనిజువేలా నుంచి వచ్చే ఆయిల్ రిజర్వ్స్ కొనుగోలు చేయడానికి సిద్ధమైంది, అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్లాండ్ కంప్లీట్గా మా దేశంలో ఒక రాష్ట్రం అని చెప్పి అమెరికా డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుకొచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగాయి. ఈ మధ్యలోనే ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ అయిపోయాయి. ఇక వెనిజువేలా కాన్ఫ్లిక్ట్ అయిపోయింది, గ్రీన్లాండ్ కాన్ఫ్లిక్ట్స్ అయిపోయాయి. ఏకంగా దావోస్ వేదిక నుంచి ప్రపంచ దేశాలన్నిటికి సంబంధించి అధిపతులు, అధినేతలు అక్కడికి వచ్చిన తర్వాత కెనడా నుంచి కానీ,
ఫ్రాన్స్ నుంచి కానీ లేకపోతే ఇతరత్ర దేశాల నుంచి, నాటో దేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఆయన వ్యతిరేకించారు. ఆయన్ని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటే విభేదించారు. ఆయనపై రకరకాల వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఈజ్ ఎ సెనటిల్ అంటే బాలకాలి, వయస్సు రీత్యా వచ్చినటువంటి మెంటల్ ఇష్యూస్ అంటూ కూడా మాట్లాడుకోవచ్చు ఆయన గురించి. కానీ ఏం పట్టించుకోలేదు డొనాల్డ్ ట్రంప్. ఏ బేఖాతరు చేశాడు. అదంతా జరుగుతుంది, నా పని నేను చేసుకుంటున్నాడు. అమెరికా ఈజ్ ఫస్ట్ అన్నాడు. అమెరికా ఫస్టే కావచ్చు, కానీ అమెరికా ఫస్ట్ అనే పేరుతో ఎన్ని దేశాలను నాశనం చేస్తావు అన్నట్టు కూడా చాలామంది క్వశ్చన్ చేశారు. ఇలా జరుగుతున్న క్రమంలోనే వెనిజువెలా గ్రీన్లాండ్ ఇష్యూ అయిపోయింది. ఈ ఇష్యూ అలా ముగిసిందో లేదో అంతలోనే మళ్ళీ ఇరాన్ యుద్ధం మొదలుపెట్టేశారు. ఇరాన్ని ఇప్పుడు అవకాశం దక్కకపోతే, ఇప్పుడు కనుక నేను ఇరాన్ని కనుక నా కంట్రోల్లోకి తీసుకొచ్చుకోలేకపోతే ఇక జన్మలో ఇరాన్ నా కబంధ హస్తాల్లోకి రాదు. నేను చెప్పిన మాట వినదు. అలీ ఖమేనీని అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నప్పుడే ఆయన్ని హతమార్చాలి అనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. నెతన్యాహు ఇన్వాల్వ్మెంట్తో కొన్ని రోజుల పాటే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల నుంచి ఎలాగైనా సరే ఇరాన్ని అంతమొందించాలంటాడు. దానికి బూచిగా చెప్తున్న మాట ఏంటి? ఇరాన్లో న్యూక్లియర్ సైట్లు ఉన్నాయని చెప్తున్నాడు. మరి న్యూక్లియర్ సైట్ ఇరాన్లో ఉంటే పాకిస్తాన్లో ఏముంది? మీరు తీసుకొచ్చిన మీ తాతలు జాగీర్ అక్కడ దాచిపెట్టి ఆస్తులా ఉన్నాయా? పాకిస్తాన్లో కూడా కైరానా హిల్స్లో అక్కడ కూడా న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి కదా. మరి ఇరాన్లో ఉంటే తప్పు అనిపించింది నీకు? పాకిస్తాన్ని మిత్రత్వ దేశం కాబట్టి పాకిస్తాన్లో ఉంటే ఒప్పు అనిపిస్తోందా? సరే, ఇరాన్లో కొన్ని చోట్ల న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయంట. ఆ న్యూక్లియర్ సైట్స్ పై ఎలాగైనా సరే అటాక్ ఇవ్వాలి. లేదంటే ఆ న్యూక్లియర్ని ఎప్పుడైనా ఇరాన్ తప్పుగా వాడొచ్చు. ఆ న్యూక్లియర్ని వాడితే ప్రపంచ దేశాలు ఇబ్బంది పడతాయి కాబట్టి దాన్ని అడ్డుకుంటానంటున్నాడు. ఇరాన్ అనేటువంటి ఒక దేశం ఇస్లామిక్ దేశంగా ఉంది. అక్కడ అలీ ఖమేనీ లీడర్గా ఉన్నాడు. అక్కడ ఉగ్రవాదం సంబంధించి పెద్దగా ఆచూకీ ఏం లేదు. అక్కడ దేశస్తులు అక్కడ లోపల అంతర్యుద్ధాన్ని తీసుకోవడం అది వ్యక్తిగత విషయం. కానీ వేరే దేశాలపైన ఉగ్రవాద చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ పాపిస్టోడు కైరానా హిల్స్ లాంటి దగ్గర వాడు న్యూక్లియర్ సైట్స్ పెడితే నీకు కరెక్ట్ అనిపించిందా? అయితే ప్రస్తుతానికి ఇరాన్ దగ్గరటువంటి ఆ న్యూక్లియర్ సైట్స్ పై టార్గెట్గానే యుద్ధ నౌకల్ని, యుద్ధ విమానాల్ని మోహరింపజేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎలాగైనా సరే అక్కడ వాటిని టార్గెట్ చేసి వాటిని కుప్పకూల్చేయాల రకంగా వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇరాన్ హ్యాస్ బీన్ బిజీ బరింగ్ ద న్యూ టలేగాన్ 2 ఫెసిలిటీ అట్ పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్ విత్ సాయిల్. ద ఇన్స్టిట్యూట్ సెడ్ ఇన్ ఇట్స్ లేటెస్ట్ అసెస్మెంట్ ఎక్కడైతే వాళ్ళు న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో ఆ న్యూక్లియర్ సైట్స్ మొత్తాన్ని కూడా పటిష్టం చేసే పనిలో ఉన్నారు ఇరాన్ సైన్యం. ఒకవేళ పైనుంచి వాళ్ళు B2 బాంబర్ అంటూ ఉంటారు. సో గతంలో మనం చూసాం B2 బాంబర్ అంటే ఒకవేళ పైనుంచి వేసిన బాంబు కూడా సుమారు కొన్ని 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయి భూమిని చీల్చుకుంటూ వెళ్ళి అక్కడ బ్లాస్ట్ అవుతుంది. ఒకవేళ అండర్ గ్రౌండ్లో కొండ గుట్టల లాంటి ప్రాంతాల్లో ఒకవేళ ఈ న్యూక్లియర్ సైట్స్ ఉన్నా కూడా అక్కడ వాటిని పేల్చడం కోసం ఉపయోగించిన ఈ B2 బాంబర్. సో అటువంటి బాంబర్లని సైతం వాళ్ళు నియోగించే అవకాశం ఉంది కాబట్టి ఇరాన్ ఇక్కడ అప్రమత్తమైంది. తమ న్యూక్లియర్ సైట్స్ని కాపాడుకోవడం కోసం అనేక రకాల దాన్ని పటిష్టం చేయడంలో నిమగ్నమైంది ఇరాన్. సో ఓవర్ లాస్ట్ 2 weeks of 2 to 3 weeks, Iran has been busy burying the new Talgan 2 facility at the Parchin military complex with soil. Once the concrete sarcophagus around the facility was hardened, Iran did not hesitate to move soil over large parts of new facility. More soil is available and the facility may soon become a fully unrecognizable bunker. అంటే పైన ఏమీ లేదన్నట్టుగా లోపల నడుస్తూ ఉంటుంది పని, బంకర్స్ ఉంటూ ఉంటాయి. కానీ పైన మాత్రం ఫుల్ కాంక్రీట్ వేసేసి ఆ కాంక్రీట్ పై నుంచి బందోబస్తు, అంటే ఎటువంటి అటాక్ జరిగినా కూడా ఎటువంటి ఆనవాళ్ళు అంటే అక్కడ ఏం లేదు, అంత మట్టేనా అన్నట్టు కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం బంకర్లు ఉంటాయి. అటువంటి పనిని ఇరాన్ చేపడుతోంది. ఎలాగైనా అక్కడ అమెరికా మాపై దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అలా మేము పనిచేస్తామన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. సో స్టాలింగ్ ద నెగోషియేషన్ హ్యాస్ ఇట్స్ బెనిఫిట్స్. ఓవర్ ద లాస్ట్ 2 to 3 weeks, Iran has been busy burying the new Talgan 2 ఫెసిలిటీ. టలేగాన్ అనేటువంటి ప్రాంతంలో న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి. సో టనెల్స్ హార్డెన్ నియర్ నతాన్స్ అనే ప్రాంతంలో కూడా గతంలో ఎక్కడైతే దాడులు జరిగాయో దాన్ని మళ్ళీ రీషఫిల్ చేస్తూ మళ్ళీ దాన్ని పటిష్టం చేస్తున్నారంట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చోట్ల ఎక్కడైతే న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో ఆ న్యూక్లియర్ సైట్స్ మొత్తాన్ని కూడా పటిష్టం చేసే పనిలో ఉంది ఇరాన్ ఇప్పుడు. కానీ అమెరికా మాత్రం తమ యుద్ధ నౌకల్ని, యుద్ధ విమానాల్ని మోహరించి పెట్టింది. ఏ క్షణమైనా మళ్ళీ ఈ భీకర యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. రాత్రికి రాత్రే ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపైన అమెరికా ఎక్కుపెట్టి ఆ న్యూక్లియర్ స్థావరాన్ని కుప్పకూల్చే అవకాశం ఉంది. కానీ చూసేటువంటి దేశాధినేతలు, చూసేటువంటి ఇతర దేశాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూమెంట్స్ని గమనించే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, తన పక్కనున్న వాడు ఎటువంటి తప్పు చేసినా వాడు నిజంగానే నా పక్కన ఉన్నటువంటి దోస్తు కాబట్టి ఆయన మంచివాడని చెప్పుకుంటాడు డొనాల్డ్ ట్రంప్. కానీ తన శత్రువు అయినటువంటి వ్యక్తి మాత్రం ఎంత చిన్న పొరపాటు చేసినా,
ఏం పొరపాటు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో వాడు తప్పు చేసినట్టుగా చిత్రీకరించే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. పాకిస్తాన్లో న్యూక్లియర్ సైట్స్ మాత్రం పర్ఫెక్ట్గా కనిపించే ట్రంప్కి ఇరాన్లో న్యూక్లియర్ సైట్స్ మాత్రం చాలా తప్పుగా కనబడుతున్నాయంట. సో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఒక యుద్ధాన్ని తెరలేపాడు. ఎక్కడో ఒక దేశంలో ఒక యుద్ధం జరుగుతుండగా యుద్ధం చాటున బిజినెస్ చేసుకోవడం డొనాల్డ్ ట్రంప్కి పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకే డొనాల్డ్ ట్రంప్ తెరలేపడం చూస్తున్నాం. సో మీ అభిప్రాయం ఏంటి డొనాల్డ్ ట్రంప్ విషయంలో? మీరేమనుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన, డొనాల్డ్ ట్రంప్ యొక్క మూమెంట్స్ మీకేమనిపిస్తున్నాయి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.